హాయ్ అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హాయ్. కింద నుండి తీసుకొచ్చాను కదండి వంగ మొక్కలు. అవి పైన ఈ పెంట్ హౌస్‌లో ఏ విధంగా సదురుతున్నానో నేను చూపిస్తానండి. ఇది ఒక వీడియో చేస్తున్నాను. కింద కుదరలేదు కదా! అంత లాంగ్ పైకి రావటానికి వీడియో లేదు. నేను వేరే కెమెరా మీద చేస్తున్నాను. చూడండి ఏ విధంగా నేను ఈ మొక్కలన్నిటిని ఏ విధంగా సదురుకుంటూ వస్తున్నాను. ఇదండి. ఇక్కడ ఒక మొక్కని సదిరాను. ఇప్పుడు అక్కడి నుండి తీసుకొచ్చిన మొక్కలు, ఇది ఒక మొక్క మంచిగా సదిరి పెట్టేసాను. ఇక్కడ కూడా ఈ ఒక్క మొక్కను కూడా సదిరాను. దీన్ని కూడా మనం ఈ విధంగా ఇలా సదరటం జరిగింది. అలాగే వచ్చేసి ఇది సపోటా పాదండి. దీన్ని ఈ విధంగా మనం ఇప్పుడు తీసుకురాని మొక్క. ఇది దానిమ్మ, ఇది గోరింక, ఇది వంగ మొక్కనండి. ఇప్పుడు మనం పై నుంచి పెంట్ హౌస్ మీద తీసుకొచ్చిన వంగ మొక్క. వంగ మొక్క ఈ విధంగా మనం దీని మీద పెట్టాం. ఇది వచ్చేసి లిచ్ అండి. లిచ్ మొక్కను కూడా మనం ఈ విధంగా పెడతాం. ఇది కూడా లిచ్. ఇప్పుడు తీసుకొచ్చినది ఇది వంగ మొక్కలు. ఈ వంగ మొక్కల్ని మనం చక్కగా నీట్గా ఏ విధంగా అమర్చామో చూడండి. చూడండి, కింద కింద పూత దశలో ఈ వంగ మొక్క ఉంది. దీన్ని మనం ఈ విధంగా మనం ఇక్కడ అమర్చాం. అలాగే వచ్చేసి ఇది కూడా ఈ మొక్కను కూడా మనం ఇలా ఈ విధంగా తీసుకొచ్చేసి పైకి ఈ వంగ మొక్కల్ని ఆ లైన్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 మొక్కలు వంగ మొక్కలు, 2 మిర్చి. ఈ మొక్కల్ని మనం ఈ విధంగా ఈ పెంట హౌస్లోకి తీసుకొచ్చి పైన ఈ ఫ్లోర్లోని నేను ఈ విధంగా సదరటం జరిగింది. చూడండి ఏ విధంగా మనకి ఇక్కడ ఈ మొక్కలు అమర్చాను. ఇప్పటి వరకు ఎండ కదండి, అందుకొరకని కింద ఉంచేసి ఈ మొక్కల్ని ఈ విధంగా మనం ఈ మొక్కల్ని అన్నిటిని ఈ విధంగా మనం సెట్ చేసాం. చూడండి ఏ విధంగా నేను ఈ మొక్కల్ని సెట్ చేశాను. ఇది కూడా గోరింక పాదండి. చూడండి కింద పూత దశలో ఉన్నప్పుడు వాటిని మార్చి నేను వేరుగా చేశాను. ఇప్పుడు ఎండపోయి మనకి రైన్ సీజన్ వచ్చింది. వాటిని కింద నుంచి పై ఫ్లోర్ ప్లేస్కి మార్చేసాను. ఇలా మార్చి ఈ విధంగా మనం ఈ మొక్కల్ని పెట్టడం జరిగింది. చూడండి చక్కగా ఈ మొక్కలు మనకి ఇక్కడ కొంచెం పెరుగునిచ్చి ఈ వంగ మొక్కల నుంచి మనకి ఇంటిలోకి చక్కటి కూరగాయలు మనకి ప్రతిరోజు కూరగాయలు సరిపడా మనకి సరిపడా కూరగాయలు వస్తాయి. ఈ విధంగా మొక్కల్ని మనం ఈ విధంగా ఈ మొక్కలన్నింటినీ కూడా నేను వంగ మొక్కల్ని ఈ విధంగా ఈరోజు సెట్ చేస్తానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ మొక్కలు కూడా సంపండి. ఈ మొక్కలన్నింటినీ కూడా మనం ఇలా ఈ విధంగా ఈ వంగ మొక్కలన్నింటినీ ఆ లైన్ నుంచి ఈ లైన్ వరకు మనం ఈ పైకి తీసుకొచ్చి పెట్టామండి. చూడండి ఇది అప్పుడే ఏదో పురుగు వచ్చేసింది. మొక్కలు తెగులు వచ్చేసిందండి. తెల్లగా కూడా దీని సైడ్ అన్నమాట తెల్లగా కూడా పురుగు లాంటిది వచ్చింది. కోళ్ళ అబ్బా ఇదంతా పురుగేనండి. ఎండ తగల
తగలకుండా నీడను ఉంది కదా, ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి కూడా మనకు ఈ నీడను ఉండటం వలన ఈ చెట్టు పురుగు వచ్చేసింది. ఆ పురుగు భాగాలన్నింటినీ మనం ఆకుల్ని తీసేయాలి. తీసేస్తే పురుగు లేకుండా ఉంటుంది. దీనికి కూడా పురుగు వచ్చిందండి, దీనికి కూడా పురుగు వచ్చేది చూడ, ఇది కూడా బాగా పురుగు వచ్చేసింది. చూడలేదు నేను టైట్ చేసి పెట్టేసాను. ఇవన్నీ చాలా పురుగుతో ఉన్నాయండి ఈ మొక్కలన్నీ, చూడలేదు. మొక్క పురుగే. మొక్క ఈ ఆకులన్నిటికీ కూడా కొన్నిటికి రాలేదు, కొన్నిటికి రాలేదు, కొన్నిటికి వచ్చినాయి పురుగు. దీన్ని మనం ఎడంగా పెడదాం. పురుగు వచ్చిన చెట్టుని ఎడంగా పెట్టాలి, లేకపోతే దీనికి కూడా అంటుకుంటుంది. ఇలా ఉంచేద్దాం, ఎడంగా ఉంచేద్దాం. ఈ ఆకులన్నింటినీ కూడా తీసేద్దాం. ఇప్పుడు ఈ పురుగు వచ్చిన దానికి పసుపు, వాటరు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు కలిపేసి ఆ చెట్లకి తింటే ఆ పురుగు అనేది పోతుంది. ఇప్పుడు దీన్ని ఆకుని వేరే తీసేసి దీన్ని బయట పడేసేయాలి. తీసేసి నేను బయట పడేపిస్తానండి. చూడండి ఏ విధంగా మనకి ఈరోజు ఈ రంగంలో కూడా రోగం వచ్చిందండి. ఇంత మట్టుకు ఈ ఆకులు ఈ చెట్లు చదురుదామని పైకి తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత మనకి ఏ చెట్టుకి ఏ ఆకుకి ప్రతి ఒక్క ఆకుకి పురుగు వచ్చేసిందండి. దీన్ని నేను సపరేట్గా ఈ పురుగు వచ్చిన ఆకునంతా కూడా నేను ఈ విధంగా ఈ పురుగు వచ్చిన ఆకుని ఈ విధంగా నేను తీసేసానండి. తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు వాటర్లో కలిపేసి మనం ఇప్పుడు స్ప్రే చేద్దాం. స్ప్రే చేస్తే అక్కడికి పురుగు చచ్చిపోతుంది. ఇదండి చూసారా, ఏ లైన్గా నేను కింద నుండి తీసుకొచ్చి మొక్కల్ని ఈ విధంగా
ఈ వంగ మొక్కల్ని లైన్గా నీట్గా సదిరేసానండి. సదిరేసి ఈ పురుగు పట్టిన ఆకును కూడా తీసేసాను. ఇప్పుడు నేను కొంచెం వాటరు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు కలిపి, పసుపు కూడా కలిపి స్ప్రే చేస్తాను. ఇదండి ఈరోజు మన వంగ మొక్కల గురించి పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ సదిరానండి. కింద ఒక వీడియో చేశాను, పైన కూడా ఈ ప్రాసెస్ అంతా మీకు చూపించాలని నీట్గా సదిరానండి. ఇదండి ఈరోజు నా వంగ మొక్కల గురించి 2 వీడియోలు చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.